కొబ్బరి అన్నానికి కావలసినవి చూపుతాము. చిక్కటి కొబ్బరి పాలు 1/2 లీటరు, చెక్కలు 6, చెంచాడు లవంగ మొగ్గలు, 20 యాలక్కాయలు, 3 అనాస పువ్వులు, 1 జాపత్రి, ఇది గసగసాల పొడి తగినంత, నెయ్యి, ఆవు నెయ్యి, ఇంట్లో నెయ్యి వేసుకుంటున్నాం. 1.5 కేజీ బియ్యం. ముందుగా నెయ్యి వేసుకుంటున్నాం. మసాలాలన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. వేపనామంటే గసగసాలు, జీడిపప్పు పొడి చేసేసా. పప్పులు అయితే తీసి పడేస్తున్నారండి పిల్లలు, అందుకని పొడి చేసిస్తా. ఇప్పుడు కొబ్బరి పాలు వేసేసుకుంటున్నాం. నీళ్ళు వేసుకుంటున్నాం. ఉప్పు వేసుకుంటున్నాం తగినంత. బియ్యం వేసుకుంటున్నాం. మామూలు బియ్యమే వేసుకుంటున్నా, రోజువారీ వండుకునే బియ్యమే. బాస్మతి బియ్యం బాగోవు, మెత్తగా అయిపోద్ది. రోజు వండుకునే బియ్యమే మనం కొబ్బరి అన్నం వండుకుంటాం. కరెక్ట్ గా అరగంట పడుతుందండి. అరగంట అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను దించేటప్పుడు. మూత పెట్టి చిన్న నెయ్యి వేసుకుంటున్నాం. కొబ్బరి పాలలో బియ్యము బెసెక్కుతాయమ్మ, కొబ్బరి పాలు వేయగానే బెసెక్కిపోతాయి. అందుకని కొద్ది నెయ్యి వేసుకున్నాము, ఉడకడానికి టైం పడుతుంది. కొబ్బరి అన్నం మేము ఇలాగే చేసుకుంటాం. కొంతమంది పసుపు వేసుకుంటారు. అమలాపురం గోదావరి జిల్లాలో పసుపు వేసుకోము. మామూలు అన్నంలాగా అన్ని వెరైటీలు వేస్తాం కానీ పసుపు వేయం. మూత పెట్టుకుంటున్నాం. కొబ్బరి అన్నం అయిపోయిందమ్మా. టేస్ట్ చూడి మా కాల్ చెప్తుంది. నాటుకోడిని తీసుకొని నీట్గా కడుక్కుంటున్నానండి. ఇవాళ నాటుకోడి తెచ్చాడు మా బాబు. మళ్ళీ వండేటప్పుడు చూపిస్తాను. కుక్కర్లో పెట్టాలి నాటుకోడి, 2 విజిల్లు అయినా పెట్టాలి. తొందరగా ఉడకదు, టైం పడుతుంది. అందుకే కుక్కర్లో 2 విజిల్లు పెట్టుకుంటున్నానండి నాటుకోడి. ముందుగా నాటుకోడి కూరకి కావలసినవి చూద్దాం. 5 ఉల్లిపాయలండి, అల్లం వెల్లుల్లిపాయల ముద్ద 3 చెంచాలు, టమాటాలు 4, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఉప్పు తగినంత, 3 చెంచాలు మసాలా పొడి, పసుపు చెంచా, కారం కప్పు. నాటుకోడికి కావలసిన సామాన్లు: 1.5 కేజీ నాటుకోడి మాంసం అండి. తగినంత ఈ మసాలాలు వేసుకుంటున్నాం. కొబ్బరి అన్నం కాబట్టి నాటుకోడి తెచ్చుకున్నామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. పచ్చివాసన పోయిందాకా వేపుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి.
తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. బాగా ఉడకాలండి, నాటుకోడు కదా. పసుపు వేసుకుందాం. టమాటాలు వేసుకుందాం. కుక్కర్లో పెట్టుకున్నాం కదా, అందుకని టమాటాలు వెంటనే వేసుకుంటున్నాం. కారం, మసాలా దించుకునేటప్పుడే వేసుకోవాలి. మూత పెట్టుకుందాం. కూర ఒకసారి చూసి కలుపుకుందామండి. నాటుకోడిలో గుడ్లు చేరండి వేసుకుంటున్నాం. కలపకూడదు. మూత పెట్టుకుంటున్నాం. ఆ గుడ్లు చోరు గట్టిపడిన తర్వాత గరిటెట్టి తిప్పాలి. మసాలా పొడి వేసుకుంటున్నాం కదమ్మా, మసాలా పొడి అదే వేసుకున్నాను. బయట నుంచి ఎప్పుడు మసాలా పొడి కొన్ను, తయారు చేసుకున్నదే వేసుకుంటాం. ధనియాల పొడి వండుకుంటాం. పొడి అమ్మా, మేము ఎక్కువ పులుసుగా ఉంచుకోమమ్మా, ఇగురుగా చేస్తాను. అయిపోయింది కూర. చూసారా, కొబ్బరి ఇంకా అవ్వలేదు, కూర అయిపోయింది. కుక్కర్లో ఎట్టిన మూలగా ఇది అవ్వింది. కొత్తిమీర వేసుకుంటున్నాము. నాటుకోడి కూర అయిపోయింది. కొబ్బరి అన్నం మా కోడలు పెడుతున్నానమ్మా. ముందుగా టేస్ట్ చూస్తుంది, మీకు చెప్తుంది. నాటుకోడి కొబ్బరి అన్నం తీసుకోగలరు. చాలా బాగుంది అత్తయ్య గారు. బాగుందా? కొబ్బరి అన్నం బాగుంది, చికెన్ బాగుంది, రెండు చాలా బాగున్నాయి. నాటుకోడి కదా, కొంచెం గట్టిగా ఉంటది మొక్క. నాటుకోడి కొబ్బరి అన్నం చాలా బాగుంది. అయితే మా ఊర్లో చాలా మంది చాలా విధాలుగా చేస్తారు, కానీ నాకు ఇదే నచ్చుతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి.